శ్రీ గౌతమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపు నుంచి ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు గ్రామంలోను. ఇక్కడ చాలామంది ఈ ప్రాంతం నుంచి శ్రీ గౌతమి విద్యా సంస్థలో చదువుకొని ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అక్కడ శ్రీ గౌతమిలో చదవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన పూర్వ విద్యార్థులు మనం కలవడం జరుగుతుంది. నమస్తే బ్రదర్. నమస్తే అండి. ఏం పేరు నీ పేరు? చంద్రశేఖర్. చంద్రశేఖర్. గౌతమి స్టూడెంటే కదా? అవునండి. ఎప్పుడు ఏ బ్యాచ్? 2016-18 బ్యాచ్, ఇంటర్ బ్యాచ్. 16-18 ఇంటర్ బ్యాచ్. బ్యాచ్. ఎలా ఉంది అప్పట్లో మన కాలేజీ వాతావరణం? అప్పట్లో ఎలా ఉండేది? అప్పుడు చాలా బాగుండేది. అప్పుడు 2016 చేరినప్పుడు మాది రేకులు ఉండేది. సో ఆయన కనుమర్ల కొండరెడ్డి సార్ మాట ఇచ్చారు, 70 కల్లా మీకు బిల్డింగ్ చేస్తామని. 70 కల్లా బిల్డింగ్ చేశారు. గుడ్డాడు సారు కంకణం కట్టుకున్నారంటే పూర్తి అయిపోయింది ఏదైనా కూడా. మాకు 16 మాట ఇచ్చారు, 70 కల్లా బిల్డింగ్ వచ్చేసింది మాకు. ఇప్పుడు మరి కనుమర్ల గుండారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజ్ ఏంది, డిగ్రీ కాలేజ్ ఏంది, బీఈడీ ఏంది, డిగ్రీ ఏంది, ఇలా చాలా ఎడ్యుకేషన్తో పాటు ఐటీ కాలేజెస్తో పాటు ఇప్పుడు స్కూల్స్లో కూడా సార్ అడుగు పెడుతున్నారు. ఈ సంవత్సరం నుంచి 2024-25 సంవత్సరం నుంచి స్కూల్స్ ప్రారంభిస్తున్నారు సార్. దర్శి, మార్కాపురము, ఎర్రగొండపాలెం 3 చోట్ల. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అప్పుడు మీ చదువుకున్నప్పుడు ఇంటర్ ఉండేది, ఇప్పుడు స్కూల్ కూడా వస్తుంది. చదువుతున్నప్పుడు ఇంటర్ డిగ్రీ మాత్రమే ఉండేది. తర్వాత మేము ఇప్పుడు మా ఇంటర్ చూసుకుంటే మొత్తం 8 అడ్మిషన్లు ఉన్నాయి ఇక్కడే. నాతో స్టార్ట్ అయింది, తర్వాత మా తమ్ముడు, ఆ తర్వాత మొత్తం 8 ఇక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంటర్ డిగ్రీ మాత్రమే ఉండేది. ఆ తర్వాత సార్ నిదానంగా బీఫార్మసీలు, ఎంసీఏలు ఇవన్నీ మొదలు పెట్టారు. ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు చెప్తుంటే విన్నాను స్కూల్ స్టార్ట్ అవుతుంది అని. స్కూల్ స్టార్ట్ సార్ ఇలాగే సక్సెస్ అవుతుంది అండి, పక్కా అవుతుంది సార్. మేనేజ్మెంట్ స్కూల్స్ కానీ మేడం గారు ఇంకా బాగుంటుంది. మేడం గారు స్కూల్స్ అలా నడుస్తుంటే వాళ్ళు ఉంటుంది, అమంతకలా నడుస్తుంది మేడం గారు. అంటే అప్పట్లో మీరు ఇంటర్మీడియట్ చేరే క్రమంలో ఎలా చేరారు? అంటే గౌతమినే సెలెక్ట్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అప్పట్లో? సీతారామయ్య సార్ ఆయన మొత్తం ఆయన వచ్చి అప్రోచ్ అయ్యారు. ఫస్ట్ స్టార్టింగ్ అడ్మిషన్ నాదే మా ఇంట్లో. ఆయన వచ్చి అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన అప్రోచ్ చెప్పిన తర్వాత గురవయ్య సార్, సీతారామయ్య సార్ వాళ్ళ టీచింగ్ చాలా బెస్ట్ టీచింగ్. వాళ్ళు ఇద్దరే ఉంటారు నాకు తెలిసి. వాళ్ళ టీచింగ్ స్కిల్స్ అన్ని వచ్చి తర్వాత మా ఇంట్లో చెప్పాయి కదా, ఇంట్లో అడ్మిషన్లు 8 ఉంటాయి మా ఇంట్లో అడ్మిషన్లు. అలా తర్వాత ఇంకెప్పుడు ప్రతి స్టూడెంట్ మా ఇంట్లో ప్రతి స్టూడెంట్ కొద్దిగా చదివి బయటకు వెళ్తున్నారు, అది పక్కా. అది సీతారామయ్య గారు కావచ్చు, గురవయ్య గారు కావచ్చు, ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. అవునవును. ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఒక దర్శిలోనే బ్రాంచ్ కదా, ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాలో విస్తరించింది, చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే గుంటూరు జిల్లా కూడా విస్తరించింది సార్. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చదువుతున్నప్పుడు? 2016లో దర్శి ఒకటే ఉండాలి. 17 వచ్చేసరికి అప్పుడు మొదలు పెట్టారు, ఎర్రగొండపాలెం మొదలు పెట్టారు, మార్కాపురం మొదలు పెట్టారు సార్. ఇప్పుడు మొత్తం గుంటూరు కూడా చెప్తుంటే అర్థమవుతుంది, గుంటూరు కూడా వెళ్ళిందని. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరు వెళ్ళడం వల్ల. ఒకసారి రండి మన క్యాంపస్ కి, ఫ్రీ ఉన్నప్పుడు ఉంటాం మేము. మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ అక్కడే ఉన్నారు, ప్రతిసారి వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇంకా మనకి టెక్నికల్ గా కూడా చాలా డెవలప్ చేసాం. ల్యాబ్ అయితేనేమి, కంప్యూటర్ ఫెసిలిటీస్ అయితేనేమి, పిల్లలకి అకాడమీ ద్వారా ఐటీ కోర్సెస్ కూడా మనం పెట్టడం జరిగింది. మీరు ఒకసారి రండి. ఓల్డ్ స్టూడెంట్ కి మన దగ్గర ఇప్పుడు ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, ఓల్డ్ ఐడెంటిటీ ఉంటుంది. మీరు విజిట్ చేయండి, మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.